ప్రైస్ యాక్షన్ ప్లస్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేసి, దాంట్లో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అంటే సప్లై ఎక్కడుంది, డిమాండ్ ఎక్కడుంది, అండ్ మనం ఇంట్రాడేలో ఏ విధంగా ట్రేడ్ చేయాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ పర్టిక్యులర్ స్టాక్ గనుక చూసుకున్నట్లయితే ఇది కంటిన్యూయస్‌గా పైకి వెళ్ళింది. ఆల్‌మోస్ట్ ఒక 20% వెళ్ళింది. ఇక్కడ కూడా ఏంటంటే కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత ఒక కన్సాలిడేషన్ అండ్ మనకు ఒక డిమాండ్ జోన్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక పిన్ బార్ ప్యాటర్న్ ఏర్పడింది. ఇప్పుడు దీంట్లో ఒక 20-25% పెరిగింది అంటే దాంట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటది. సో, మనం ఇంట్రాడేలో ఏ విధంగా దీన్ని ట్రేడ్ చేయాలి? సో, దానికన్నా ముందు ఫస్ట్ మనము రెసిస్టెన్స్ వచ్చేసి మనకొక సప్లై జోన్. అండ్ రీసెంట్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక గ్యాప్ ఫార్మ్ అయింది. ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా! గ్యాప్ ఏదైతే ఉందో ఇదొక సపోర్ట్ లాగా యాక్ట్ అవుతది. ఒకవేళ కిందికొస్తే ఆల్‌మోస్ట్ ఇక్కడ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటది. సో, ఇప్పుడు దీన్ని మనం ఇది ప్రైస్ యాక్షన్ పరంగా మనకు రెసిస్టెన్స్ అంటే సప్లై జోన్ 3000 సప్లై జోన్ 3000 ఓకే. సో, అదొక సైకాలజికల్ లెవెల్ అండ్ పై 2750 అన్నదొక సపోర్ట్ లాగైతే యాక్ట్ అవుతది. ఒకవేళ జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఇదిగోండి గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఇదిగోండి ఈ జోన్ 2700 రైట్? అక్కడి వరకు వచ్చే అవకాశం అయితే ఉంటది. 2700-2750 ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రైస్ యాక్షన్‌తో పాటు ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా యాడ్ చేస్తాం. సో, ఇక్కడ పుట్ సైడ్ చూడండి మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఆల్‌మోస్ట్ 2700 దగ్గర ఎక్కువుంది. అంటే 2700 అండ్ 2800 దగ్గర మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 7,40,000 ఉంది. అంటే ఇదొక ఇమ్మీడియేట్ సపోర్ట్ లాగైతే యాక్ట్ అవుతుంది. ఇది సెల్లర్స్ పర్స్‌పెక్టివ్‌లో చూడాలి. అండ్ మీకు కాల్ సైడ్ గనక చూసుకున్నట్లయితే మనకు ఆల్‌మోస్ట్ ఎక్కడుంది? హ్మ్. 15.33 లాక్స్ అంటే 3000 మనము ప్రైస్ యాక్షన్ పరంగా గూడా మనకు 3000 అనేది ఒక సప్లై జోన్ అనుకున్నాము. అండ్ ఆప్షన్ చైన్ ప్రకారం గూడా మనకు 3000 దగ్గర అయితే మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువుంది. అండ్ ఇమ్మీడియేట్‌గా వచ్చేసి మనకు 2900 అనేదైతే మనకొక ఆహ్, రెసిస్టెన్స్ లాగైతే యాక్ట్ అవుతుంది. ఓకే. సో, ఆప్షన్ చైన్‌లో ఏంటంటే పుట్ వచ్చేసి సెల్లర్స్ పర్స్‌పెక్టివ్‌లో చూడాలి. బయర్ పర్స్‌పెక్టివ్‌లో కాదు. ఓకేనా? ఈ జోన్ దగ్గర నుంచి కిందకొచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి. ఇదొక గ్రీన్ క్యాండిల్. ఇదొచ్చేసి ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్. ఓపెన్ ఇక్కడై, క్లోజ్ ఇక్కడైంది. రైట్? కొద్దిగా బయర్స్ అనేవాళ్ళు పైకి పుష్ చేశారు. బట్ ఇక్కడేంటి సెల్లర్స్ అనేవాళ్ళు చాలా అగ్రెసివ్‌గా ఉన్నారు. ఇప్పుడు దీంట్లో మనము ఒక గ్రీన్ క్యాండిల్ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ అంటే ఒక షూటింగ్ స్టార్ లాంటిది గనుక ఫార్మ్ అవుతే నెక్స్ట్ డే ఇక్కడ ఆల్రెడీ మనకొక నెగెటివ్ క్యాండిల్ ఉంది. ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు మనము ఒక 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్తాము. సో, ఇక్కడ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు క్లియర్‌గా వచ్చేసి ఇదిగోండి ఈ జోన్ ఆల్రెడీ మనకు ఇదొక సపోర్ట్ లాగా యాక్ట్ అయ్యి పైకి వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ టైమ్ ఏమైంది ఇక్కడికొచ్చిన తర్వాత స్పెషల్లీ ఇదిగోండి ఇక్కడ విక్స్ అనేవి ఎక్కువ ఫార్మ్ అయ్యి ప్రైస్ అనేది కిందకి రావడం జరిగింది. సో, మండే రోజు గనక ఈ లెవెల్ గనక బ్రేక్ అవుతే ఇమ్మీడియేట్‌గా మనకు మనం అనుకున్న లెవెల్ వరకైతే వచ్చే అవకాశం ఉంటది. 2800-2900 వచ్చే అవకాశం అయితే ఉంది. సో, ఈ విధంగా మనం ప్రైస్ యాక్షన్‌తో పాటు ఆప్షన్ చైన్ అనాలిసిస్ అయితే మనం యాడ్ చేసి దాంట్లో సప్లై అండ్ డిమాండ్ జోన్ అయితే డ్రా చేసిన తర్వాత మనం దీంట్లో యాక్ట్ చేస్తాం. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మార్కెట్ 9:15కి ఓపెన్ కాగానే దాంట్లో ఎంట్రీ అనేది తీసుకోకూడదు. సో, 9:15-9:30 ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటదో దాని యొక్క హై, దాని యొక్క లో అనేది డ్రా చేసుకుంటాము. ఎప్పుడైతే ఆ రోజు యొక్క లో గనక బ్రేక్ అయితే మాత్రం మనం ఎంట్రీ తీసుకొని ఆ రోజు 9:15 క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క హై ఒక 5, 10 పాయింట్స్ పైన పెట్టుకొని మనము స్టాప్ లాస్ అయితే పెడతాం. హోప్ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్.